రావు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మొదటి నుంచి. ముందేమో ముందు మాట్లాడింది కేటీఆర్, అది జనంలో వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ కుటుంబానికి కుంపటైంది ఈవిడాని, అందుకని ఇప్పుడు మార్చింది రూటు. ఇవాళ మార్చింది. మొన్నటిదాకా ఏమంది, నేను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించాను మా నాన్న తప్ప అంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవాళ గుర్తుకొచ్చాడు నీకు మీ అన్న? మరి ఇంతకుముందు ఆయన నాయకత్వాన్ని అంగీకరించనంటివి కదా నువ్వు. క్రిందసారి ప్రెస్ మీట్ అప్పుడు చెప్పింది 103 రోజుల క్రితం, నాకు బాస్ మా నాన్న, ఆయన తప్పి ఇంకెవడు కాదంది కదా. మరి అప్పుడు నువ్వు నాయకత్వం అంగీకరించినట్టు అయిందా? అన్నని ఆ రోజు నచ్చనన్న ఇవాళ నచ్చాడా నీకు? ఆ రోజున గుర్తుకు రాని అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ గుర్తుకొచ్చాడా? నువ్వు ఆయన నాయకత్వాన్ని అంగీకరించవంటివి కదా. నాకెవరు నాయకులు లేరని చెప్తావు కదా నువ్వు. మరి అప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది అకస్మాత్తుగా? జనం తిడతండేటప్పటికి రూట్ మార్చింది. మార్చి ఇదంతా హరీష్ రావుని సంతోష్ రావుని విలన్గా చేసే ప్రయత్నం చేస్తుంది. సంతోష్ రావు కేసీఆర్ పనులన్నీ చూస్తాడు దగ్గరుండి, హరీష్ రావు కేసీఆర్ బయట పనులన్నీ చేస్తాడు. వాళ్ళిద్దరూ గుండెకాయలు లాంటి వాళ్ళు, లేదా ఆయనకి 2 కిడ్నీలు లాంటి వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే. గుండె కేటీఆర్ పని జరుగుతోంది, ఎస్ ఖచ్చితంగా ఒక ఓటమి రాగానే పరుగులు పెట్టి ఇంత దరిద్రం చేసింది ఈవిడే కదా. ఓటమి రాగానే నాశనం చేస్తుంది నువ్వు పార్టీని. మిగతా పార్టీలో ఉన్నోళ్ళు వెళ్ళిపోయారంటే ఒక అర్థం ఉంది. ఓ 10 మంది వెళ్ళింది, మిగతా వాళ్ళందరూ ఆగారు. ఆగిన తర్వాత నువ్వు బిగిన్ చేసావు.